ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అటు ఓటీటీలో కుర్రకారును ఉరువు తొలగిస్తున్నటువంటి సినిమా తురుముకాళ్ళు. గెలుపు మీ వెంట ఉంటే మిమ్మల్ని మించినోడు లేడు ఈ తురుముకాళ్ళు. పాలమూరు జిల్లాలో పేరుకు పెట్టింది కళాకారులకు. తెలంగాణ ఉద్యమం మొదలుకొని ఉవ్వెత్తున నిలిపినటువంటి ఈ కుర్రకారు ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో కూడా తనకంటూ ముద్ర వేసుకుంటుంది. ఈ పాలమూరు సినిమా రంగంలో కూడా ముందంజలో ఉందని చెప్తుంది. అసలు ఈ తురుముకాళ్ళు ఏం చేశారు? శివకళ్యాణ్ డైరెక్షన్లో నిర్మించినటువంటి తురుముకాల్ సినిమాలో బ్రహ్మి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ఒక ముద్ర వేసుకొని కుర్రకారులో తన యొక్క భాషతోటి కుర్రకారు మొత్తాన్ని తన వైపు ఆకర్షించుకున్నాడు బ్రహ్మి క్యారెక్టర్. ప్రస్తుతం ఆ బ్రహ్మి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దేవరాజ్ పాత్ర పోషించాడు పాలమూరు బిడ్డ. ప్రస్తుతం దేవరాజ్ మనతో ఉన్నారు. సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే దేవరాజ్ గారు. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా, ఫైన్. సినిమా తురుముకాల్ అంటే అసలు నిజంగా తురుముకాలే ఉన్నారు సినిమాలో. థ్యాంక్ యూ అన్న. అసలు ఏంటి తురుముకాళ్ళు కాన్సెప్ట్ ఏంది? తురుముకాళ్ళు ఏం చెప్తారు సినిమా అన్న? ఇది తురుముకాన్లు అనేది స్టార్ ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్లో నిర్మించబడ్డది. దీన్ని ఫస్ట్ డైరెక్టర్గా శివకళ్యాణ్ గారు, ఫస్ట్ ప్రొడ్యూసర్ వచ్చేసి కొత్త కళ్యాణ్ రావు, తర్వాత ఆసిఫ్ జానీ గారు సినిమాని టేక్ ఓవర్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఆహాలో రిలీజ్ అయినాక మంచి ట్రెండ్ సెట్ చేసింది సినిమా. మంచి విలేజ్ వాతావరణంలో జరిగేటువంటి ఆ పాత్రలు మాట్లాడుకునే విధానం, అంటే సినిమాటిక్గా కాకుండా న్యాచురల్గా ఒక విలేజ్లో ఏం జరుగుతుందో ఆ విలేజ్లో సినిమా చూస్తున్నంతసేపు మనం విలేజ్లో తిరుగుతున్నట్టు ఉంటుంది ఆ పాత్రలు చేసే విధానాలు. అందులో మెయిన్ ఒక పాత్ర నాకు కూడా బ్రహ్మం క్యారెక్టరు శివకళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ గారు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అది నా భాష మన మహబూబ్నగర్ డిక్షన్ వల్ల బాగా వైరల్ అయిపోయింది. నాకు కూడా మంచి పేరు వచ్చింది. మీ వరకు వచ్చినంటే హ్యాపీగా ఉందన్న. అంటే సహజంగా తురుముకాల్ అనేటువంటిది సినిమా అనేది చాలా తక్కువ బడ్జెట్ తోటి చూస్తేనే సినిమా అనగానే చాలా భారీ బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ప్రేక్షకులు. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చి ఇంత ఖర్చు అయింది ఆ సినిమాకి అనేటువంటిది. కానీ బట్ తురుముకాల్ సినిమాలో అసలు పాలమూరు బిడ్డలైనా చేసింది సినిమాకి. పాలమూరులో ఇంత తురుముకాలు ఉండాలా అనిపిస్తుంది. నిజంగా అంత తురుముకాలు అయిపోయారా మీరు? అయితే అన్న, వాస్తవంగా ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి శివకళ్యాణ్, మార్చాల కలవకూడదు. సినిమా ప్రొడ్యూసర్ వచ్చి కొల్లాపూర్ కొత్త కళ్యాణ్ రావు, ఇంకా కొన్న ప్రొడ్యూసర్ వచ్చేసి ఆసిఫ్ జానీ అమన్గల్ సైడ్ చెప్తున్నాను. ఈ సినిమా కెమెరామెన్ వచ్చేసి చరణ్ అంబటి, ఆయన కలవకుర్తి. ఈ సినిమాకు డిజైన్ అంటే మనకు లైటింగ్ కానీ లైటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం మేనేజ్ చేసింది వెంకటేష్ రెమో, అతనిది కలవకుర్తి. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేసింది దేవరాజ్ పాలమూర్. శ్రీరామ్ నిమ్మల అని ఇంకా చాలా మంచి ఆర్టిస్ట్, ఆయన నాకంటే సీనియర్, చాలా సినిమాలు మెయిన్ హీరో. ఆయన చాలా సినిమాలు చేశాడు. అతనిది హైదరాబాదు. ఈ దేవరాజ్ పాలమూర్ నాది మహబూబ్నగర్. దాని తర్వాత నా బుగ్గ క్యారెక్టర్ చేసింది, నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది కలవకుర్తి భాస్కర్ గౌడ్. మా ఇద్దరి కాంబినేషన్ ఉన్న మురళీకృష్ణుడి క్యారెక్టర్ చేసింది సింగం విజయ్ గౌడ్ అన్న. దాని తర్వాత మా ముగ్గురు కాంబినేషన్ చేసింది సందీప్, మన లోకం పిల్లగాడు. అంటే అంత మహంనారే కదా. ఇంకో విషయం చెప్తా, దీని ఎడిటర్ బొంతుల నాగేశ్వర రెడ్డి అన్న, మన అలంపూరు. మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ అందరం కలిసి ఇది అంటే మేమేదో అనుకొని చేసింది కదా. ఇది శివకళ్యాణ్ మెయిన్ పిల్లర్, శివకళ్యాణ్ టీమ్ ఇదంతా. ఒకరికి అందరు మహబూబ్నగర్లో సెట్ అయిపోయినాం. అందులో మనకు మంచి క్యారెక్టర్ పడడం చాలా హ్యాపీ అన్న. అట్లా అంటే నాకు సినిమా కథ విషయానికి వచ్చేస్తే ఒకసారి అంటే అక్కడక్కడ నేను సినిమా చూడలేదు, యాక్చువల్లీ సినిమా చూడలేదు, కానీ షార్ట్స్ చూసాము. అసలు ఆ డైలాగ్స్ ఏంటి, ఆ టైమింగ్స్ ఏంటి, అసలు పల్లెటూరులో ఇలాంటి నిజంగా తురుముకాలు ఇవే మాటలు ఉన్నాయా అని అనిపించింది. అసలు ఏంటి అంటే ఆ డైలాగ్స్ సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు, ఆ టైమింగ్స్ కావచ్చు, ఎట్లా అసలు కాన్సెప్ట్ మీద ఎలా మార్చారు, డైరెక్షన్ ఎట్లా చేశారు దానిపైన? అంటే మీ పాత్ర కూడా చాలా అమోఘంగా వచ్చింది, అసలు చాలా 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 పేరు వచ్చింది. అసలు పల్లెటూరు భాష ఉపయోగించారు. ఏంటి అంటే ఎట్లా చేశారు దీన్ని? అయితే శివకళ్యాణ్ ఇప్పుడు డైరెక్టర్ గారికి ఒక విజన్ ఉంటుందండి. ఈ కథ చిన్న బడ్జెట్లో చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్. అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏమైంది సార్ అంటే, మనకు ఓటీటీలో వచ్చింది కదా, అది ఓటీటీలో ఒక ఫిలిం వచ్చింది.
అది మొత్తం మాస్ లాంగ్వేజ్ ఉంది. అరే దీన్ని కూడా మనం టిపికల్గా మన మహబూబ్ నగర్ లాంగ్వేజ్ చేద్దాం అని ఆయన చిన్న బడ్జెట్లో రాసుకొని ఆయన గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ఆయన ఆస్వాదించాడు. ఎక్కువ ఉన్నాడు, తిరిగిండు. ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడు. మేము కూడా రైతు పిల్లలమే. మా ఫాదర్ నుంచి ఎడ్యుకేషన్ అట్లా వచ్చినాం, కానీ మేము కూడా కంప్లీట్ కొల్లాపూర్ నాది. అయితే ఆయన ఆ ప్రజల మధ్య అంటే ఆ విలేజ్లో తిరగడం వల్ల, నేను ఆ విలేజ్లో తిరగడం వల్ల, బుగ్గి అనే క్యారెక్టర్ చేసిన భాస్కర్ గౌడు, సింగం విజయ్ అన్న, మేమంతా విలేజ్లో ఉన్న వాళ్ళమే అన్న. మేము టౌన్లో పెరిగిన వాళ్ళం కాదు, విలేజ్లో పెరిగిన వాళ్ళం. కాబట్టి ఆ పాత్రలు మాట్లాడేటప్పుడు నాకు ఒకటి ప్లస్ ఏంటంటే కొల్లాపూర్ లాంగ్వేజ్ కొద్దిగా నేను ఇంకా ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసినాను. అంటే అసహ్యాను ఇప్పుడు మాట్లాడితే పోసాయి అంటాం. అంటే అది నేచురల్ గా బూత్ కాదు, అది బూత్ అన్న పోసాయి నేను రాను అంటే. ఇట్లాంటి లాంగ్వేజ్ నేను వినడం, నేను పెరిగిన వాతావరణం నుంచి ఈ మహబూబ్ నగర్కి సంబంధించిన భాషలో ఒక స్వీట్నెస్, ఒక ఫైర్ ఉంటుంది. మహబూబ్ నగర్ లాంగ్వేజ్ డిక్షన్ డిఫరెంట్ ఉంటుంది అన్న. అది కొత్తగా చూసే వరకు థియేటర్ మీద స్క్రీన్లో చూసే వరకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. అరే మా భాష, అరే నేను మాట్లాడినా మా దోస్తుని తిడతా, మా ఫ్రెండ్ని తిడతాడు, మా ఊర్లో మా మామ తిడతాడు, అది కనెక్ట్ అయిపోయి నాకు పేరు రావడం జరిగింది. అంటే సినిమాలో కూడా ఇంకొక అసలు చాలా సెన్సేషనబుల్ గా మనకి ప్రేక్షకులను ఆకట్టుకట్టింది, యూత్ని బాగా ఆకట్టుకట్టింది. మీరన్నారు కరోనా టైంలో చాలా ఫ్రీగా ఉంటే ఈరోజు బండ్లపైన మైకులు పెట్టేసి కూరగాయలు అమ్ముతుంటారు. అవును, అదే మైక్ని పెట్టుకుని అక్కడ మాట్లాడుతున్న స్లాగ్ ఏదవుతుందో, మీరన్నారు పాలమూరు స్లాగ్ అని. అసలు పాలమూరు స్లాగ్ ఇట్లా ఉంటుందా అనేది ఈరోజు అసలు సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు అనిపిస్తుంది. ఇట్లాంటివి దాంట్లో అసలు ఏం చెప్తారు? నాకు బాగా నవ్వు అంటే నాకు ఇష్టమైంది కూడా అది ఎక్కువ ఫోన్లు వచ్చింది, అల్లం వెల్లిగడ్డ అని. మామూలుగా ఎక్కడైనా ఉన్నామంటే మనం ఊర్లలో మాట్లాడదాం, అల్లం వెల్లిగడ్డ 100 రూపాయలకి అది నేను బాగా విన్నా. అది విని డైరెక్టర్ గారికి అన్న ఇది ఒకటి ఉంటే ఇట్లా ఉంది అని చెప్తే ఆయన రాస్తాడు. కాబట్టి అది చేసింది కూడా అల్లం వెల్లిగడ్డ అమ్మే సీన్ చేసింది కూడా మా రైటర్ వెంకటేష్ జేమ్స్ అని, మేము జేమ్స్ అని పిలుస్తాం అతన్ని. అతనే చేసిండు అది. ఆ క్యారెక్టర్ రైటర్ ఆయన, యాక్చువల్గా సినిమాలో రైటరు ఆయన. అది అది బాగా పెరిగిందన్న. అంటే వాడు అల్లం వెల్లిగడ్డ, వీడు టెన్షన్లో ఉంటాడు, వాడు అల్లం వెల్లిగడ్డ ఇరిటేషన్ వచ్చి అది కొంచెం వైరల్ అయిపోయింది. అంటే ఒక్కొక్క సీన్ అన్న, ఇదొకటి రైతుకు నాకు మధ్య జరిగే సీన్స్, తర్వాత నాకు మా ఫాదర్కి జరిగే సీన్స్, తర్వాత హీరో గారికి నాకు జరిగే సీన్స్. శ్రీరామ్ నిమ్మల అని అద్భుతమైన యాక్టర్ అన్న. ఆయన దాదాపు ఒక 5-6 సినిమాలు మెయిన్ స్ట్రీమ్ చేసిండు, థియేటర్లో రిలీజ్ అయినాయి. ఆయన ఇప్పుడు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఈ రేపు ఎల్లుండో కూడా సినిమా రిలీజ్ అవుతుంది. మంచి యాక్టర్, ఎక్కడ కూడా హీరో అంటే ప్రౌడ్ లేకుండా అందరినీ కొత్త వాళ్ళను పాత వాళ్ళను కలుపుకోపోయి ఆయన చాలా, అంటే ఎట్లా అంటే ఇది సినిమా నేను హీరో అని కాకుండా ఏ చిన్న పని ఉన్నా, ఇప్పుడు ఏదో ఆడ ఐటమ్ ఉంది, ఎవడో పిల్లాడు తీసుకురావాలి, ఆయన విన్నాడు అనుకో, అది తీసుకొని భుజం మీద పెట్టుకొని పోతాడు. అంటే ఎదగాలన్న కసితో ఉన్నోడు అట్లాంటి శ్రీరామ్ నిమ్మల కానీ, నా ఫాదర్ క్యారెక్టర్ చేసిన విజయ్ కుమార్ కానీ, నా డైరెక్టర్ కానీ, నా లైట్ ఆఫీసర్స్ కానీ, నా కెమెరామ్యాన్ కానీ, నా మేకప్ మ్యాన్ కానీ, నా ఎడిటర్ కానీ, నా కో ఆర్టిస్టులు కానీ, విజయ్ అన్న, భాస్కర్ అన్న, వీళ్ళంతా లేడీస్, ముఖ్యంగా అమ్మాయిలు కూడా 3-4 చేసిర్రు, చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళు కూడా ఎక్కడ ఎలాంటి, అంటే ఈ సినిమా అనగానే ఏదో అని కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి ఇప్పుడు మీరు అడిగిరన్న బడ్జెట్ ఇంత తక్కువ ఎట్లా చేసారు. మా డైరెక్టర్ గారి భార్య మమత అని అమ్మాయి 75 మందికి రోజు 21 రోజుల సినిమా చేస్తే కలవకూడదులో 2 పూటలు మధ్యాహ్నం సాయంత్రం 2 పూటలు మాకు 50 నుంచి 75 మంది ప్రొడక్షన్కు అన్నం వండి పంపించిందండి. ఆమె నిజంగా చెప్తున్నా, ఆమె మెయిన్ ప్రముఖ. డైరెక్టర్ గారికి బడ్జెట్ తక్కువ కావాలి, ఆయన పేరు నిలబడాలి, నా భర్త మంచి పేరు రావాలి అని చెప్పేసి ఆమె చాలా సాయం చేసింది మా సిస్టర్. అట్లా ఒక్కొక్కరని ఎవరి గురించి చెప్పాలి చెప్పు, ప్రతి ఒక్కరు ఎవరికి తోచిన హెల్ప్ వాళ్ళు చేసుకుంటా సిస్టమేటిక్ చేసినాం. కాబట్టి ఈరోజు అంటే ఒక మంచి సినిమాను మంచి మనసుతో చేస్తే సక్సెస్ అవుతా ఉన్నదానికి ఈ తురుంకాలు సాక్ష్యం. అంటే నాకు ఒక ప్రశ్న, ప్రేక్షకులకు ప్రశ్న వస్తుంది అనుకుంటున్నా నేను. అసలు తురుంకాలు అంటే సహజంగా భాషలో ఎరా నువ్వు పెద్ద తుడుంకాడు అంటారు. న్యాచురల్ గా ఏదైనా ఒక కొట్లాటలో కావచ్చు, ఒక దొంబిలో కావచ్చు, నువ్వు పెద్ద తుడుంకారు నీ సంగతి ఎంత చూస్తారా అని అంటారు. అసలు ఈ తురుంకార్ అనే కాన్సెప్ట్ పేరు పెట్టాలని, టైటిల్ పేరు పెట్టాలన్నది ఎవరు ఆలోచన? లేదు, మొత్తం కంప్లీట్ డైరెక్టర్ గారు శివకళ్యాణ్ గారే. యాక్చువల్గా దీని పేరు తుపాకులగూడెం తురుంకాన్. తుపాకులగూడెం తురుంకాన్లు అనేది టైటిల్. అయితే తుపాకులగూడెం అనేది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి, ఆల్రెడీ మాకంటే ముందు పోస్టర్ రిలీజ్ అయింది, వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. సో మనం ఏదైనా షార్ట్ గా పెట్టాలనుకో తుపాకులగూడెం తీసేసి తురుంకాన్లు అని ఉంటుంది. అందుకే సినిమా చూస్తే అక్కడక్కడ బోర్డు ఉంటుంది, తుపాకులగూడెం అనే విలేజ్ పేరు ఉంటుంది. తుపాకులగూడెం అనే విలేజ్ లో జరిగే ఒక కథ
తురుంకాలు అంటే మొతబర్లు, మొతబర్లు. ఎవరి కాడు మొతబర్ అన్నట్టు అందరు ముగ్గురు మధ్యలో జరిగే ఈ ఊర్లో జరిగే ఈ సంభాషణలు, ఈ పాత్రల మధ్య వైరుధ్యాలు, కోపాలు, తాపాలు, మంచితనం, చెడు, ప్రేమ, విషాలు, ద్వేషాలు అన్ని కలిపి కలగలిపినట్టు ఒక ఊర్లో పోయి మనం నివసిస్తే ఎలా ఉంటుందో సినిమా చూసినంతసేపు అట్లా ఉంటుంది. అంటే ఈ యొక్క సినిమాలో కూడా అంటే మొత్తం మీద పాలమూరులోనే చిత్రీకరించడం కూడా మొత్తం పాలమూరులో చిత్రీకరించి ఎక్కడెక్కడ ప్రదేశాలైనా బయటి ప్రదేశాలకు వెళ్ళారా? దానికి సినిమా మొత్తం సింగిల్ షెడ్యూల్ అండి. ఓకే, సినిమా మొత్తం సింగిల్ షెడ్యూల్. ఫస్ట్ సినిమా స్టార్ట్ చేయడానికి కొత్త కళ్యాణ్ రావు గారు ప్రొడ్యూసర్, మా వాసి అని చెప్పాం కదా, కలవకుర్తి దగ్గర మేము స్టే చేసి ఒక హోటల్ తీసుకొని స్టే చేసుకొని, డైరెక్టర్ గారు ఊరు కాబట్టి లక్ష్మణ్ లేట్ చనిపోయాడు, మా దాంట్లో క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేసాడు, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేసాడు. అతని ఆధ్వర్యంలో, భాస్కర్ అన్న, విజయ్ అన్న ఆధ్వర్యంలో డైరెక్టర్ గారికి ఉన్న కమ్యూనికేషన్, అక్కడ ఉన్న వాళ్ళ విలేజ్ కాబట్టి ఆ పక్కలో ఉన్న విలేజ్లు అది ఏమిది తోటపల్లి ఒకటి, తర్వాత ఇంకోటి తోటపల్లి, ఆ పక్కలో ఉన్న ప్రాంతాల చుట్టూ 3-4 విలేజ్లలో షూట్ చేసామన్న. మొత్తం అక్కడనే ఓన్లీ కలవకుర్తి ప్రాంతం చుట్టుముట్టు తోటపల్లి చుట్టుముట్టున్న గ్రామాల లోపలనే చేస్తాం. అంటే ఈ తురుంకాల్ అనేటువంటి ఈ కాన్సెప్ట్తో సినిమా అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. అసలు మీ క్యారెక్టర్ గారికి వచ్చేసరికి అసలు మీ క్యారెక్టర్ మీరు ఎట్లా దాంట్లో ఎట్లా లీనమయ్యారు, అసలు మీరు చేసేటప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి, అసలు ఎట్లా ఉండేది? మీ క్యారెక్టర్ పైన చాలా అమోఘంగా పేరు వచ్చింది. అయితే ఈ బ్రహ్మం క్యారెక్టర్ వచ్చేసి ఏంటంటే నేను చేసేటప్పుడు కూడా ఏంటంటే నా డిక్షన్, ఇప్పుడు మనం కెమెరా లేనప్పుడు కూడా ఇట్లా మాడతా, అట్లాగైనా నడు అట్లా ఉంటుంది. ఈ బ్రహ్మం క్యారెక్టర్ కు నన్ను యాప్ట్ చేసుకోవడం డైరెక్టర్ విజన్. అంటే వీడు కొద్దిగా అగ్రెసివ్ గా మాట్లాడతాడు, రఫ్ గా కనిపిస్తాడు, వీడు బాగుంటాడని నన్ను సెలెక్ట్ చేసుకోవడం నా అదృష్టం. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు కూడా డైరెక్టర్ గారికి ఆర్టీవీ పుణ్యాన నేను ఏమంటారు ఆర్టీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. అయితే ఈ క్యారెక్టర్ నాకు రోజు సార్ డైరెక్టర్ గారు నాకు చెప్పడం వల్ల ఏమైందంటే నేను విని నైట్ అంతా ఆలోచించుకొని మార్నింగ్ నేను ఫోన్ చేసి చెప్పేది డిక్షన్, అన్న ఇట్లా చెప్దాం, ఈ డైలాగ్ ఇట్లా చెప్దాం, ఈ బూత్ ఇట్లా మాట్లాడదాం, ఇట్లా చేద్దాం అని చెప్పి సెట్లు అన్న ఎవ్రీ డే షార్ట్ కట్ అనగానే కెమెరా కింద పెట్టిన అవుతుంది కెమెరామెన్. అంటే ఊర్లలో జరిగే ప్రాంతాలలో ఇప్పుడు షాప్ దగ్గరకు వచ్చి ఏదో ఇష్యూ జరుగుతుంది అనగానే మురళీకృష్ణ క్యారెక్టర్ ఏమంటారా బ్రహ్మం అంతే కదా అనగానే అమ్మ ఫాల్తు అంటే న్యాచురల్ థింగ్స్ ని మాట్లాడడం వల్ల ఆడియన్స్ కనెక్ట్ అయ్యింది. తెలంగాణ పీపుల్ అందరూ మహబూబ్నగర్ వాళ్ళు అదే కాదు 2 రాష్ట్రాలు కూడా ఎత్తుకున్నారు, సినిమాని ఎత్తుకొని ముందుకు తీసుకుపోయి ఎలాంటి ప్రమోషన్ లేకుండా ముందుకు తీసుకుపోయి. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏమైనా సినిమాల ఆఫర్లు ఉన్నాయా ఇంట్లో? ఇప్పుడు ఈ బ్రహ్మి క్యారెక్టర్ ఆర్టిస్ట్ తోటి చాలా ఒక రకంగా ఒక మెట్టు స్టెప్ ఎక్కినట్లే. 100% పాలమూరు బిడ్డగా కూడా పాలమూరు ఏందో చూపించారు. అసలు ఆ పాలమూరు అసలు సినిమా తొడుంకాలి కాదు, ఈ పాలమూరు తొడుంకాలని చెప్పాలా. అయితే వాస్తవం కూడా నేను ఇంతకుముందు గతం దీనికంటే ముందు కూడా చాలా సినిమాలు చేసి ఉన్నా. షరతులు వర్తిస్తాయి అనే సినిమాలో మెయిన్ విలన్గా చేసిన. దీని తర్వాత కూడా నాకు తురుంకాన్లు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత, హాల్లో స్ట్రీమింగ్ అయిన తర్వాత ఈరోజు ప్రజల ఆదరణ పొందినాక నాకు వేరే సినిమాలు కూడా వచ్చినాయి. వేరే సినిమాలు కూడా నాకు కమిట్ అయినా నేను చేస్తున్నా. ఈ మధ్యకాలంలోనే వచ్చినవాడు గౌతమ్ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. తర్వాత విడ్డూరం అనే సినిమాలో చేస్తున్నా. ఇంకొక 3 సినిమాలు నేను చేస్తున్నా, ప్రజెంట్ షూటింగ్లో ఉన్నాయి, ప్రాసెస్లో ఉన్నాయి. దాంతోపాటు మా మిత్రుడు సందీప్ కూడా మంచి యాక్టర్. మనం అడగంగానే వచ్చి అతను ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నా వచ్చి షూటింగ్లో ఉన్నాడు, చాలా కష్టపడి పనిచేసిండు, మంచి నేచర్ ఉన్నాడు. మనోడు కూడా సినిమాలు చేస్తున్నాడు ఇప్పుడు, అది గొప్ప విషయం, మాకు అంతా హ్యాపీ. సో అంటే ప్రేక్షకుల కోసం మీ బ్రహ్మి క్యారెక్టర్ నుంచి ఒక డైలాగ్ ఏమన్నా చెప్పగలుగుతారు దాంట్లో? అదే ఇలా మాది ఒక డైలాగ్ ఉంటుంది, అంటే నేను ఇప్పుడు చెప్పేదానికంటే వాళ్ళు ఉంటుంది చూడడం బెటరు. ఒకటి ఉంటుంది, మంది సొమ్ము తినే కొడుకులు రా అని చెప్పేసి అంటాడు హీరో. అనగానే ఇక్కడ అడతాడు, ఆడు మంది సొమ్ము తినేతోడా అంటాడు. ఎవరో మంది సొమ్ము తింటావు అంటే ఇషి నేనేందుకు తింటా అంటాడు, అందుకే మూసుకొని కూర్చోరా అంటే ఇట్లాంటి డైలాగ్స్ ఉంటాయి. అవి మనం చెప్పేదానికంటే సినిమాలో చూస్తే, రీల్స్లో చూస్తే మీకు అర్థమైపోతాయి. మీరు ఇలాగనే ఆదరించండి. ఆహాలో ఫ్రీగా వస్తుంది. ఆర్టీవీ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఈ విధంగా మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా నా నుంచి, మా టీం తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కంగ్రాచులేషన్స్ అండి ముందుగా, ఎందుకంటే సినిమా ఇంత హిట్ అయింది. అసలు సోషల్ మీడియాలో నిజంగా కుర్రకారుని ఈ విధంగా చేసి ఆనందించారు. సినిమా థియేటర్కి వెళ్ళి హాల్లో ఎంత ఆనందపడుతున్నారో న్యాచురల్ కూడా సినిమా పేరు చూడగానే పాలమూరు మొట్టమొదటిగా పేరు నిలబెట్టారు. నా పేరే దేవరాజ్ పాలమూరు అని చెప్పారు. సో ఇదండి పాలమూరు యొక్క తురుంకాన్ల యొక్క సినిమా. చూశారు కదా, దేవరాజ్ ఆర్టిస్ట్గా కూడా సినిమాలో బ్రహ్మి క్యారెక్టర్ తోటి అసలు నిజంగా తురుంకాలనానే పాలమూరు తురుంకాన్లే నిజంగా ఈ సినిమా మొత్తాన్ని కూడా పాలమూరు జిల్లాలో చిత్రీకరించి చాలా వరకు కూడా ఆర్టిస్టులు కూడా సినిమాలో నటించినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా పూర్తిగా పాలమూరు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం. పాలమూరుకి ఒక స్లాగ్ ఉంది,
ఒక భాష ఉంది, అసలు ఆ భాష పాలమూరు భాష ఎలా ఉంటుందో చూపించినటువంటి వ్యక్తి దేవరాజ్ ఆర్టిస్టు. ముందుగా వాళ్ళకు కూడా అడ్వాన్స్ ముందుగా కంగ్రాచులేషన్స్ అందుకు. ఎందుకంటే సినిమా ఇంకా పై స్థాయికి వెళ్ళగాలి, ఇంకా ప్రజలందరూ కూడా ఆదరించి ఈ యొక్క పాలమూరిని ఆదరిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.